హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రవ్వ లడ్డు చేసుకునే విధానం చూపించేస్తాను, వచ్చేసండి. ఈరోజైతే మా ఇంట్లో రవ్వ లడ్డు చేశానండి. మీకోసం వీడియో తీశాను, చూసేయండి. ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టుకుని దానిలో కాచి చల్లారి పెట్టుకున్నటువంటి నెయ్యి అండి, ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి. 1 కప్పు నెయ్యి తీసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగించుకోవాలండి. చూసారుగా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ని వేగించుకోవాలి. మన ఆప్షన్ అండి, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్నటువంటి బాదం పప్పులు, జీడిపప్పు వేసాను. ఇవి బాగా వేగిపోయాక పక్క తీసుకుని చల్లారి పెట్టేసుకుని నేను కొంచెం వీటిని మిక్స్ పెట్టేసుకున్నానండి, బరకలుగా. ఎందుకంటే మా బాబు డైరెక్ట్గా తినండి అవి, వాడి కోసం నేను బరకలుగా మిక్స్ పెట్టేసాను. చూడండి, బొంబాయి రవ్వ 2 కప్పులు బొంబాయి రవ్వ అండి. ఆ కాగినటువంటి నెయ్యిలోని వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 కప్పులు బొంబాయి రవ్వ వేసానండి. చూడండి, ఈ కోటు కూడా వేసాను. అది 2 కప్పులు బొంబాయి రవ్వ వేసాను. బాగా కలుపుకోవాలండి. ఆ నెయ్యి సువాసన పైకి మనకి మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు కూడా ఆ రవ్వని అందులో బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు తొందరగా కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగంటుకుపోతుంది, మళ్ళీ టేస్టీ స్మెల్ బాగోదు. తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే తీసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుమండి, కొబ్బరి పొడి. చూసారుగా, కొబ్బరి పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా కలుపుకొని, చూసారుగా, ఒక 10 మినిట్స్ బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద కలుపుకోవాలి. మంట పెద్దగా పెడితే రవ్వ తొందరగా మాడిపోదు కింద. చూసారు కదా, ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. అది ఇందాక నేను వేపాను కదా, అవి పౌడర్ చేశాను. ఎందుకంటే మా బాబు డైరెక్ట్గా జీడిపప్పు, బాదం పప్పు తినట్లేదండి. వాడి కోసం నేను కొంచెం పొడిగా చేసి వేసాను లడ్డులోను. జీడిపప్పు, బాదం పప్పు పొడి అండి అది. తీసుకుని ఇంకా రవ్వ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ పొయ్యి మీద అదే పెనం పెట్టుకుని దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే కాచుకున్నటువంటి పాలండి, 1 కప్పు పాలు వేసుకుని 2 కప్పులు రవ్వ, 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు షుగర్ అండి. అలాగే లైట్గా నేను ఆ పాలల్లోనే షుగర్ కలిసే వరకు కూడా కొంచెం వేడి చేశాను. ఎందుకంటే కాచుకున్న పాలు కాబట్టి దాంట్లో లైట్గా కొంచెం కుంకుమ పొడి వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. షుగర్ కరిగిపోయాక ఇంకా పాలు పొయ్యి కట్టేసుకుని మనం వేగించుకుని పక్కన పెట్టుకున్నటువంటి రవ్వని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉండల కింద కాకుండా బాగా ఆ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా ఆ డ్రై ఫ్రూట్స్ని, ఆ రవ్వని, ఆ కోకోనట్ పౌడర్ మొత్తం కలిపేలాగా బాగా మిక్స్ చేయాలి. అలాగా కలిపేసుకోవాలి బాగాను. అది వేడిగా ఉండగానే కలుపుకోవాలండి, లేకపోతే గట్టి పడిపోతుంది. చూసారుగా, బాగా కలిసిపోయింది కదా. చూడండి, సరిపోయింది కదా. ఇప్పుడు లడ్డు చేయడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చేతికి నెయ్యి వేసుకుని, చేతికి శుభ్రంగా నెయ్యి రాసుకుని లడ్డు ఈ రకంగా కొంచెం వేడిగా ఉండగానే చుట్టేసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే అది బిగిసిపోద్ది అనమాట, రవ్వ లడ్డు బిగిసిపోద్ది అనమాట. షుగర్ పాకం పెట్టినట్టు మంచం దగ్గరగా అయ్యింది కదా. లడ్డు లైట్ వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డుని చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈరోజు మా ఇంట్లో చేసినటువంటి స్పెషల్ అండి రవ్వ లడ్డు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, వావ్, సూపర్, యమ్మీ రవ్వ లడ్డూస్. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.